హలో అండి, ఈరోజు వీడియోలో వామన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక 5 నిమిషాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి అరుగుదల సమస్యలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ అన్నం తినడం వల్ల తొందరగా జీర్ణం అనేది అవుతుందండి. ముందుగా ప్రాసెస్లోకి వెళదాము. ఫస్ట్ ఒక కళాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం వాము వేసుకోవాలి. వాము తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోకూడదు. ఇవి కొంచెం వేగిపోయినాయి కాబట్టి ఇందులోకి వాము వేసుకుందాము. నేను ఒక స్పూన్కి కొంచెం తక్కువగా వాము వేసుకున్నానండి. ఈ వాము అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మీరు తినలేరు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ వాము అనేది చక్కగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై చేసుకోకుండా కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలండి. మనం ఈ వాము అనేది ఎంత చక్కగా వేగితే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి అంత బాగా పట్టి అన్నం బాగుంటుంది. ఉల్లిపాయ వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఉల్లిపాయ అనేది స్కిప్ చేసేసేయండి. ఉల్లిపాయ లేకుండా ఈ వామన్నం తయారు చేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇది వేడన్నమైనా సరే మనకి చల్లన్నం ఉన్నా కూడా చల్లన్నంతో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని రైస్ ఇందులోకి వేసుకొని బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఒక 5 నిమిషాల్లో తయారు చేసుకునే రెసిపీ అండి. మనకి అరుగుదలకి చాలా యూజ్ అవుతుంది. పిల్లలకి కొన్నిసార్లు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా ఈజీగా డైజెస్ట్ అనేది అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి. ఇది రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చక్కగా ఈజీగా తినేసేయచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.